యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుతాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. వాడు ఆయన పాపియో కాడు, నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. నేను ఇది గుడ్డివాడు చూపు పొందిన తర్వాత తాను ఇచ్చిన సాక్ష్యం. నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అని తాను చెప్పాడు. అయితే 1977 సంవత్సరము మే నెల 31వ తారీఖు కృష్ణా జిల్లా ఉయ్యూరు దగ్గర తాడంకి అనే ఊరిలో నేను జన్మించినాను. నా తల్లి తండ్రి వారు భయంకరమైన విగ్రహారాధికులు. నా సాక్ష్యములో మా నాన్న సాక్ష్యం కూడా వస్తుంది, ఎందుకంటే నేను ఎలా రక్షించబడ్డానో అది మీకు తెలియాలి కనుక. నా తల్లి తండ్రి భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క కులదేవత, వారు రకరకాలైన దేవతలను వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. ఇలా కలిగి జీవిస్తూ ఉన్న తరుణంలో మా నాన్న ప్రతిసారి తిరుపతి వెళ్ళి అక్కడే కటింగ్ చేయించుకుని వచ్చేవాడు. అలా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక స్నేహితుడు అన్నాడంట, ఇవాళ క్రిస్మస్ పండగ మా చర్చికి రా అని చెప్తే, నేను రాను, ఆ కిరస్థాన పోల దేవుడి దగ్గరికి నేను రాను, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అంటే అని అన్నాడంట. నేను యేసుని నమ్ముకోమని నిన్ను పిలవట్లేదు, ఈరోజు మా పండగ కాబట్టి నిన్ను పిలుస్తున్నాను అంటే, అప్పుడు ఆయన ఆ మందిరానికి వెళ్ళాడు. ఎక్కడంటే ఉయ్యూరులో రెస్ట్ ప్రేయర్ హౌస్ అని ట్రావెలర్స్ బంగ్లా వెనకే ఉంటుంది ఉయ్యూరులో, అది మన సహవాసమే. ఆ సహవాసానికి మా నాన్న వెళ్ళాడు. వాళ్ళు పాటలు పాడారు, వాక్యం చెప్పారు, ఏం అర్థం కాలేదు ఆయనకి. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ పేరేంటి, మీ దేవురు, మీరు ఏం చేస్తారు అని పలకరిస్తున్నారు. అందరూ పలకరిస్తున్నారు. పలకరించినప్పుడు మా నాన్న ఉయ్యూరులోనే ఉన్నాడు, కానీ ఒక్కసారి తిరుపతి వెళ్ళాడు మా నాన్న ఉయ్యూరులో ఉండి. తిరుపతి గుర్తొచ్చింది మా నాన్నకి. గుర్తొచ్చి ఏమని ఆలోచించాడంటే, నేను దేవుని దర్శనానికని క్యూలో నిలబడ్డప్పుడు దర్శనానికి నేను సూట్ కేసు ఇక్కడ పెట్టుకుంటే ఇటు తిరిగే లోపు ఈ సూట్ కేసు మాయమైపోయేది అక్కడ. కానీ ఇక్కడ ఈ దేవుడి దగ్గర అందరూ పలకరిస్తున్నారు, ప్రేమ ఉంది ఇక్కడ అని మా నాన్నని మార్చింది ఆ ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుని పలకరించిన ఆ ప్రేమ మా నాన్న జీవితాన్ని మార్చింది. అంటే ఇక్కడ ప్రేమ ఉంది, అక్కడ ప్రేమ లేదు అని ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పి, అక్కడ ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంత చక్కగా ప్రేమిస్తున్నారు, ఎంత చక్కగా పలకరిస్తున్నారు, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పి అలా మందిరానికి వచ్చాడు మా నాన్న. దేవుడిని నమ్ముకొని మా అమ్మ మా నాన్న ఇద్దరు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ఓఎం ట్రక్స్ వచ్చినాయి. అప్పుడు బక్సింగ్ గారు ఆంధ్ర ఏరియాకి ఓఎం ట్రక్స్లో వచ్చినప్పుడు ఇక వీళ్ళకి ఇదే సంతోషం, ఇదే పరమానందం అని ఆ ఓఎం ట్రక్కుల్లో మొత్తం ఆంధ్ర అంతా తిరిగేశారు. తిరిగి అలా దేవునిలో బలపడతా రక్షించబడి బాప్తిసం పొంది దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నారు. ఒక సేవకుడు అడిగినాడంట, బ్రదర్ మీకు ఎంతమంది పిల్లలంటే, అప్పటికి వాళ్ళకి పెళ్ళి 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అప్పుడు మా నాన్న అన్నాడంట, నాకు పిల్లలు లేరయ్యా అంటే, దేవుణ్ణి అడుగుతున్నారా అన్నాడంట ఆయన. అంటే మా నాన్న పక్కున నవ్వి, దేవుణ్ణి అడగటం ఏంటి, పిల్లలు లేకపోతే అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడిగితే దేవుడు ఎవరిని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు అని చెప్తే అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా మేము ఇద్దరమే ఉన్నాము, ఇద్దరుగానే ఉన్నాము, మమ్మల్ని ముగ్గురుగా చేయవా అని ప్రార్థన చేశారు. ఇద్దరుగా ఉన్న మమ్మల్ని ముగ్గురుగా చేయని ఎప్పుడైతే ప్రార్థించినారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి మొట్టమొదటి దేవుడు నన్ను వాళ్ళకిచ్చాడు. నేను వాళ్ళ గర్భంలో పడినప్పుడే మా మేనమామలు వచ్చి, మా నాన్న పేరు నాంచారయ్య, నాంచారయ్య అని పిలుస్తారు, మా అమ్మ పేరు రావంజమ్మ. వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత మా నాన్న పేరు జీవరత్నం, మా అమ్మ పేరు రోజమ్మ అని మార్చడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు మా మేనమామలు వచ్చి అన్నారంట, జీవరత్నం నీకు ఆడపిల్ల పుడద్దయ్యా అన్నారంట. అప్పుడు మా నాన్న అన్నాడంట, నాకు మగపిల్లోనే ఇస్తాడు దేవుడు, ఎందుకంటే నేను గర్భంలో ఉన్నప్పుడే నా బిడ్డన దేవునికి నేనేం చేశాను, ప్రతిష్ఠించిన వాడు సేవ చేయాలి. అందుకనే మగపిల్లోనే ఇస్తాడు దేవుడు,
ఆడపిల్లనివ్వడు నాకు. ఇస్తే తర్వాత ఇస్తాడేమో, మొట్టమొదటి మాత్రం నాకు ఇచ్చేది ఎవరిని? మగపిల్లోడిని ఇస్తాడు. అప్పటికి ఇంక మా అమ్మ ప్రసవం లేదు, నేను ఇంకా పుట్టలేదు. ఆయన మా మేనమామలు అలా అంటే వాళ్ళకి ఇచ్చిన జవాబుది. అంటే మా నాన్న ముందే నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. నాకు మగబిడ్డని ఇస్తాడు. ఆ మగబిడ్డని నేను ఎవరికి ప్రతిష్ఠిస్తాను? దేవునికి ప్రతిష్ఠించాను అని చెప్పి ఆయన చెప్పాడు కనుక నేను వాళ్ళకి పుట్టాను. మొట్టమొదటిగా నేను పుట్టాను 1977 ఎంత? మే 31, 1977 మే 31వ తారీఖున నేను పుట్టాను. ఇందాక నేను టిఫిన్ చేసేటప్పుడు ఆ శారక్కని అడిగాను నా వయసు ఎంత ఉంటుంది, ఆయన వయసు ఎంత ఉంటుందని. ఆయనకేమో 45 సంవత్సరాలు చెప్పింది, నాకేమో 60 సంవత్సరాలు చెప్పింది. నువ్వు రివర్స్ చెప్పావక్క అన్నాను. నాకు 47 సంవత్సరాలు, ఆయనకి 63 సంవత్సరాలు. అయితే ఇలా 77వ సంవత్సరంలో నేను జన్మించాను. జన్మించిన తర్వాత భక్తిగా నన్ను పెంచారు. ఎంత భక్తిగా పెంచారంటే ప్రతిదినం కుటుంబ ప్రార్థన, ఉదయము రాత్రి కుటుంబ ప్రార్థన, సండే స్కూలు, తర్వాత VBSలు, యూత్ మీటింగ్లు, వీటన్నిటిలో నేను పెరుగుతూ వచ్చాను. మీరు పాడే పాటలు, ఇప్పుడు ఈ పాటలు కాక మిగతా మన పుస్తకంలో ఉన్న యూత్ సాంగ్స్ అన్నీ నాకు వచ్చినవే. నేను ఒంగోలు యూత్ క్యాంప్కి వెళ్ళేవాడిని, హెబ్రోన్లో జరిగే యూత్ క్యాంప్కి కూడా వచ్చేవాడిని. ఇలా ఎక్కడ యూత్ మీటింగ్స్ అంటే అక్కడికి, ఎక్కడ VBSలు అంటే అక్కడికి మేము వెళ్ళి అన్ని కార్యక్రమాల్లో పాలు పొందేవాళ్ళం. ఫస్ట్ ప్రైజ్ మా ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళేది కాదు, మా ఇంట్లోనే ఫస్ట్ ప్రైజ్ ఉండాలి. సెకండ్ ప్రైజ్ మా తమ్ముడిది, ఫస్ట్ ప్రైజ్ నాది. కాబట్టి ఇలాగూ ఆత్మీయంగా పెరిగిన వాళ్ళం. అయితే కొన్ని దినాల తర్వాత మేము పామరు మందిరానికి వెళ్ళేవాళ్ళం. ఆరంభంలో పామరు మందిరంలో సండే స్కూల్ లేదు, మా అమ్మ మా నాన్న మాత్రమే వెళ్ళేవాళ్ళు. మేము ఇంటికాడ ఉండేవాళ్ళము. సినిమా పాటలన్నీ నేర్చుకున్నాం. మాకు రాని సినిమా పాట అంటే ఏది లేదు. అన్ని సినిమా పాటలు, బూతుల్లో PhDలు చేశాం మేము. ఎన్ని బూతులు అయితే వచ్చో లోకంలో, బూతులు మాట్లాడినప్పుడు ఎన్ని మాట్లాడతారు, అన్ని బూతులు వచ్చు మాకు. అంటే లోకంలో ఉన్నాం మేము. మా నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే మందిరానికి వెళ్ళేవాళ్ళు, మేమేమో సినిమా పాటలు, బూతులు బాగా నేర్చుకున్నాం. ఒకరోజు మా నాన్న వస్తూ ఉండగా నేను ఒక పాట, గట్టిగా సినిమా పాట పాడతామంటే మా నాన్న చూసుకోలేదు, నేను పాడేస్తున్నాను. మా నాన్న విని ఏడ్చాడు, బాధపడ్డాడు. ఎందుకంటే నేను ఆత్మీయంగా పెరుగుతున్నాను కానీ నా పిల్లలకి ఏం లేదు, ఆత్మీయత లేదు, సండే స్కూల్ లేదు వాళ్ళకని చెప్పి చాలా బాధపడ్డాడు. బాధపడి ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి నా పిల్లల విషయం ఏంటి అంటే, అప్పుడు ఉయ్యూరు మందిరము మేము ఎందుకు, మా ఇంటికి ఉయ్యూరు మందిరమే దగ్గర, బేతేలు అది విశ్రాంతి ప్రార్థనా మందిరమే దగ్గర, పామరు చాలా దూరం. ఉయ్యూరేమో 3 కిలోమీటర్లు, పామరేమో 12 కిలోమీటర్లు. అయితే 12 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే ఉయ్యూరులో గొడవలు ఉండేవి, మందిరంలో సమస్యలు ఉండేవి. సేవకుడు వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు, నిలబడేవాడు కాదు. ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు పెట్టేసేవాళ్ళు సేవకునికి. అందుకనే మా నాన్న ఇంకా ఇక్కడుంటే మనం ఆత్మీయంగా నష్టపోతామని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగున్నారు కానీ మేము నష్టపోతున్నామని చెప్పి ప్రార్థన చేసి కనిపెడతా ఉంటే అప్పుడు ఉయ్యూరికి ఒక దైవజనుడిని దేవుడు పంపించాడు. ఆయన పేరే BC జాన్ గారు. BC జాన్ గారు అనే ఆయన గొప్ప దైవజనుడు. ఆయన చాలా దీనత్వం కలిగిన దైవజనుడు. నేను సేవకుల్లో చాలామంది సేవకులు నేను దగ్గరుండి చిన్నప్పటి నుండి గమనించుకుంటూ వచ్చాను. కాబట్టి సేవకులలోకెల్లా గొప్ప సేవకుడు ఎవరని నేను చెప్పగలనంటే BC జాన్ గారే. ఆయన మంచి ఆత్మీయుడు. ఎవరెన్ని చెప్పని ఎదురు చెప్పేవాడు కాదు, తిరిగి బదులు చెప్పేవాడు కాదు, ఒకే ఒక మాట మాట్లాడేవాడు. అట్నా 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 అనేవాడంతే. ఈ ఒక్క మాట తప్ప ఏ మాట మాట్లాడేవాడు కాదు. ఆయన చాలా మంచి దైవజనుడు. ఆయన అలాంటి దైవజనుడు ఉయ్యూరు వచ్చాడు. మందిరము బాగుంది, ఆత్మీయత ఉంది, సువార్తలు చేస్తాడు ఆయన. ఆత్మీయంగా అందరూ పెరుగుతున్నారు. అప్పుడు ఇక మా నాన్న పామరు నుండి ఎక్కడికి వచ్చేయాలి, ఉయ్యూరుకి వచ్చేయాలి. ఉయ్యూరులో సండే స్కూల్ కూడా ఉంది. ఇప్పుడు ఉయ్యూరుకి వచ్చేయాలంటే పామరు మనోహరం గారు మా నాన్న వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఎందుకంటే మా నాన్న చాలా నమ్మకస్తుడు, ఎక్కడున్నా నమ్మకంగా పనిచేస్తాడు. సంఘానికి క్షేమకరంగాను, దైవజనులకి మేలుకరంగా పనిచేస్తాడు. అందుకని ఈ మనిషిని ఎవరు వదులుకోరు. ఇప్పుడు ఆయనకి చెప్తే ఆయన బాధపడతాడు. ఎందుకు వెళ్ళిపోతావు జీవరత్నం అంటాడు. అందుకనే ఆయన చాలా కాలం ప్రార్థన చేసి ఒక రోజు వెళ్ళి, అన్నా నేను ఉయ్యూరు వెళ్తానన్నా, ఇక్కడ నుండి ఇక్కడ రాను, అక్కడికి వెళ్తాను అని మా నాన్న ఆయనకి చెప్తే సరే జీవరత్నం అన్నాడు ఆయన ఏమనకుండా. అప్పటి నుండి మేము ఉయ్యూరు మందిరాన్ని రావటం ప్రారంభించినాం.
ఉయ్యూరు మందిరానికి వచ్చిన తర్వాత VBS సండే స్కూల్ VBS ఇంకా బాగా మాకు ఉండి అలాగూ దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగడానికి వీలైంది. మా సండే స్కూల్ టీచర్ కూడా చాలా ఆత్మీయురాలు. ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పటికీ నేను వర్తమానాల్లో చెప్తూనే ఉంటాను. ఆమె చెప్పినంత ఆత్మీయ విషయాలు చెప్పింది ఆవిడ. అలా ఆత్మీయంగా మమ్మల్ని పెంచడానికి దోహదమైంది. ఇందాక ఉదయకాలం కూడా నేను చెప్పాను కదా ఒక మాట, నేను ఎన్నడూ సినిమా హాల్కి పోలేదని. అంటే సినిమా హాల్లో ఏమీ లేదు. ఒకరోజు సర్కస్ వచ్చింది మా ఊరికి. సర్కస్ ₹1 అయినా మమ్మ పోనీయలేదు, సర్కస్ కూడా పోనీయలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ నేర్చుకునే దానికంటే చెడిపోయేది ఎక్కువ ఉంటుంది. అక్కడ దేవుని దగ్గర నేర్చుకునేది ఎక్కువ ఉంటుందని చెప్పి దేవుని దగ్గర నేర్చుకోవాలని చెప్పి ఆత్మీయంగా పెంచారు. ఇలా పెరుగుతూ వచ్చాను, పెద్దోడనే అయ్యాను. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంకా నేను డిగ్రీ చేయాలి, BSc కంప్యూటర్స్ చేయాల్సిన పరిస్థితి. 10th క్లాస్ అయిన దగ్గర నుండి మా నాన్న నన్ను పట్టుకున్నాడు. ఏమన్నాడంటే, రే నువ్వు ఇక చదవకూడదు, నీ చదువు అయిపోయింది, నువ్వు సేవకి వెళ్ళిపోవాలి అనేవాడు. నేను అప్పటికి BC జాన్ అంకుల యొక్క పరిస్థితి నేను చూస్తున్నాను. ఆయన ఎంత ఆత్మీయుడో, ఆయన పిల్లలు ఆయన అంత బాధ పెట్టారు. వాళ్ళు నా స్నేహితులే, వాళ్ళ పిల్లలందరూ నా స్నేహితులే. ఇప్పటికీ వాళ్ళు నాతో మాట్లాడతారు, నేను వాళ్ళతో కలిసే ఉన్నాను. వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎంతో బాధ పెట్టారు ఆయన్ని. 6 పిల్లలు వరుసగా, 6 పిల్లలను పోషించడం చాలా కష్టం. సరైన తిండి ఉండేది కాదు, ఎన్నో కష్టాలు పడేవాడు. అలాంటి కష్టాలు పడుతూ ఉన్నప్పుడు నేను చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, లైఫ్లో సేవ చేయకూడదురా అనిపించింది. సేవ అనే దాని మీద విరక్తి కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఈయన పడే బాధలు నాకు తెలుసు. ఈయన బాధలు ఎలా ఉంటే పక్కన వాళ్ళు పెద్దలనే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను వినేవాడిని. పెద్దల ఇళ్ళకే నేను దగ్గరలో ఉండేవాడిని. వాళ్ళు ఏమైనా పిలిచి కృపావరం తీసుకురంటే పెద్దలతో దగ్గరగా అన్యోన్యంగా ఉండేవాడిని. ఇటు సేవకుడికి అన్యోన్యంగా ఉండేవాడిని, అటు పెద్దలకు కూడా అన్యోన్యంగా ఉండేవాడిని. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అవి నాకు తెలిసేది, వీళ్ళు పడే బాధలు నాకు తెలిసేవి. తెలిసినప్పుడు వీళ్ళు ఒక్కరోజు చికెన్ తినటానికి చికెన్ అడిగితే చికెన్ పెట్టలేని పరిస్థితి ఆ దినాల్లో ఆయన. అప్పుడు బంగాళదుంప తీసుకొచ్చి బంగాళదుంపను ఫ్రై చేసి మసాలా వేసి వండితే చికెన్ కూర కంటే మంచి స్మెల్ వచ్చింది, టేస్ట్ కూడా వచ్చింది. అది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, చికెన్ తినేస్తున్నాడు అంటున్నారు. కానీ వీళ్ళు తిన్నదేంటి, బంగాళదుంప. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సంఘంలో. కాబట్టి నేను సేవ చేయకూడదు లైఫ్లో. కంప్యూటర్ BSc ఆ దినాల్లో కంప్యూటర్కి మంచి క్రేజ్ ఉన్నప్పుడు కంప్యూటర్ BSc చేసి అమెరికా వెళ్ళి డబ్బు సంపాదించి ఇలాంటి సేవకులందరినీ పోషించాలి అని నా అభిప్రాయం. మా నాన్నేమో నువ్వు సేవ చేయాలంటాడు. ప్రతి ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో కూర్చొని కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్తా సమూయేలు దగ్గరికి వచ్చేసేవాడు. వచ్చేసి పాలు విడిచిన తోడనే మందిరంలో వదిలిపెట్టింది ఆయన ఏం చేశాడు, సేవ చేశాడు అని చెప్పేవాడు. ఒకవేళ ప్రకటన గ్రంథంలో బోరలో తెగుళ్ళున్నా ఆ అధ్యాయం ఉన్నా మా నాన్న సమూయేలు దగ్గరికి వచ్చేవాడు. ఇప్పటికి నాకు అర్థమయ్యేది కదా, ఎట్ట వచ్చేవాడు, ఎట్ట లింక్ దొరికేది వీళ్ళకి సమూయేలు దగ్గర రావడానికని. ఎక్కడ బోర్లు ఎక్కడ తెగుళ్ళు, ఆ బోర్ల తెగుళ్ళ దగ్గర సమూయేలుకి ఏం సంబంధం? అక్కడ ఉన్నా వచ్చి తీరేవాడు చివరికి వచ్చేసరికి. ఎక్కడికి, సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలు సేవ చేసినాడు, సమూయేలు మాటలు ఎందుకు కార్యంలో చక్కగా వర్ధిల్లాడు, అతడు ఏ మాటలు తప్పుకోలేదని మొత్తం ఇవన్నీ చెప్పేసేవాడు. అంటే మెట్టుకు నేను ఏం చేయాలన్నది ఆయన ఉద్దేశం, సేవ చేయాలి. నాకేమో సేవ అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకుండా BSc కంప్యూటర్ చేసి నేను అమెరికా వెళ్ళాలనుకున్న పరిస్థితుల్లో అప్పుడు మా నాన్న ఇలాగే మాట్లాడుతున్నాను. నాకు ఇష్టం లేదు సేవ చేయనని నేను చెప్తున్నాను. రెండోది, నేను మనుషులతో మాట్లాడాలంటే నాకు సిగ్గు. మా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, తలుపు చాటునే ఉండేవాడిని వాళ్ళు వెళ్ళిపోయేదాకా. అత్తయ్య బాగున్నావా, మామయ్య బాగున్నావా అని పలకరించడానికి ఏమనిపించి, సిగ్గు అనిపించి తలుపు చాటునే ఉండేవాడిని. ఇలాంటి సిగ్గు గలవాడు సేవకు పని చేస్తాడా? పని చేయలేడు. ఒకవేళ కర్మగాలి సేవకుని అయ్యాననుకో, మరి మనుషులందరినీ పలకరించాలి, సంఘంలో ఉండాలి. అలా కాకుండా నేను నా సైడ్ ట్రాక్ ఒకటి పెట్టుకున్నా. ఏమనుకున్నానంటే, సేవకుని అయితే, కర్మగాలి సేవకుని అయితే హెబ్రోన్కి వెళ్ళిపోయి గేట్ డ్యూటీ చేద్దాం. ఏ డ్యూటీ? హెబ్రోన్లో గేట్ డ్యూటీ చేసుకుంటా, వచ్చిన వాళ్ళకల్లా గేట్లు తీసి గేట్లు వేసుకుంటూ ఉందాము. ఇంకా సంఘాల్లోకి వెళ్ళి వాక్యాలు చెప్పలేము, ప్రార్థన చేయలేము, పలకరించలేము, మాట్లాడలేము, ఇవన్నీ మనం చేయలేము. అక్కడికి వెళ్ళిపోయి ఆ పని బెటర్ అనుకొని డిసైడ్ అయిపోయాము. ఒకవేళ అంతకే అయితే ఏమైతే
సేవకున్నైతే. ఇది ఈ రకంగా ఉండేది నా తలంపు. అప్పుడు మా నాన్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఒకరోజు అకస్మాత్తుగా ఏమైందంటే మా మా మందిరంలో ఉన్న సేవకుడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. బీసీ జానంకులు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. తర్వాత ప్రభుదాస్ గారు వచ్చాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. తర్వాత మోజెస్ గారు వచ్చాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తర్వాత డేవిడ్ రాజు గారు వచ్చాడు. ఇంకా డేవిడ్ రాజు గారు రాలా, మోజెస్ గారు వెళ్ళాడు, డేవిడ్ రాజు గారు రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నన్ను మందిరంలో పెట్టారు. ఫోన్లు వస్తే అటెండ్ అవ్వాలి, మందిరానికి ఎవరైనా వస్తే చూసుకోవాలి, పలకరించుకోవాలి, మందిరాన్ని కనిపెట్టుకో అని చెప్పి నన్ను పెట్టారు. నేను మందిరంలోనే ఉన్నా. మందిరంలో ఉంటున్నప్పుడు మా నాన్న ఇలా మాట్లాడుతున్నాడు కదా, సేవకి వెళ్ళాలని ఇలా చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు నేను ఒకటే అంటాను, నేను సేవ మాత్రం చేయను అని చెప్పి దేవుడు ఒకరోజు నేను బైబిల్ చదువుతుంటే రోజు దినపాఠం చదవాలి. మాకు VBSలో ఎస్తేర్ ప్రభా అంటే ఒక విషయం నేర్పించింది. అంటే అది హ్యాండ్ వర్క్ అనమాట, అది యాక్టివిటీ, అది హ్యాండ్ వర్క్. VBSలో హ్యాండ్ వర్క్ ఏంటంటే బైబిల్ లాంటి దాన్ని మనము పుస్తకం లాగా కుట్టి పేపర్లో పెట్టి ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. తయారు చేసిన తర్వాత ఈరోజు ఏం చదివామో ఆ చదివిన దేవుడు ఏం మాట్లాడాడో మాట రాయాలి, హెచ్చరిక రాయాలి, వాగ్దానం రాయాలి. అలా ఏ రోజు ఆ రోజు రాసుకోవాలి అని చెప్పి అలా అలవాటు చొప్పున నేను రోజు బైబిల్ చదువుతున్నాను. ఏ రోజు చెప్పింది ఆ రోజు నేను రాసుకుంటున్నాను. ఒకరోజు నేను అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చదువుతుంటే ఇతడు నేను ఏర్పరచుకొని ఎవరము సాధనమై ఉన్నాడు, అన్ని జనుల ఎదుట ఇతడు నా నామ నిమిత్తం ఏం భరించాలి నేను ఇతనికి తెలియచేసేదనని ఉంటే ఆ మాటను పట్టుకొని ఇక దేవుడు నాతో మాట్లాడతాడు, నేను సేవకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి బైబిల్ మూసాను, చదవకుండా బైబిల్ చదవటం మానేశాను. ఎందుకని? దేవుడు మాట్లాడతాడని. ఇతడు నేను ఏర్పరచుకున్న ఏమన్నాడు? సాధనం అన్నాడు కదా. ఈ సాధనం అంటాడు, రేపు పొద్దున ఇంకో వస్తువు అంటాడు, ఇంకో పాత్ర అంటాడు, ఏదో ఒకటి అంటాడు. ఇది మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? సేవకి వెళ్ళిపోవాలని చెప్పి బైబిల్ చదవటం మూసేశాను. మూసేసిన తర్వాత ఏమైందో తెలుసా? నా చూపు పోయింది, గుడ్డివాడినయ్యాను. ఇందాడు మీరు వచ్చిన చదివారుగా, నేను గుడ్డివాడినై ఉంటిని, ఇప్పుడు చూచుచున్నాను. ఆయన పాపియో కాడు నేను ఎరగను కానీ ఒకప్పుడు నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూపు పోయింది. చూపు పోవటం అంటే ఎట్లాగో తెలుసా? విపరీతమైన తలనొప్పి వచ్చేది, ఏం కనపడేది కాదు, వాంతులు అయిపోతూ ఉండేది. అన్నం తిన్నా ఒక్క మెతుకు కూడా లోపల ఉండకుండా బయటకు వచ్చేసేది. అలా రోజుల తరబడి నేను మంచంలోనే ఉండేవాడిని. మా నాన్న అన్నాడు, అరే నువ్వేదో తప్పు చేశావు, దేవుడి దగ్గర ఒప్పుకోరా, క్షమాపణ అడగరా అనేవాడు. నేను అన్నాను, క్షమాపణ లేదు, ఏమీ లేదు, ఒకటే క్షమాపణ నాకు. ఇంకా నేను ఎలాగో రక్షించబడ్డాను కాబట్టి చస్తే పోతాను ఎక్కడికి? పరలోకానికి. కానీ నేను ఏ పని చేయలేనని చెప్పాను. చెప్తే మా అమ్మ అంది, వాడంత బాధపడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావు ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్ళంటే, ఉయ్యూరులో మిక్కిలినేని చంద్రశేఖరరావు అనే ఒక డాక్టర్ ఉన్నాడు, కంటి డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికి కంప్యూటర్లు వచ్చినాయి అప్పుడే కొత్తగా. ఏం బుర్రను పరీక్షించే, కళ్ళను పరీక్షించే ఏమొచ్చినాయి? కంప్యూటర్లు వచ్చినాయి, అప్పుడు కొత్తగా వచ్చినాయి. అప్పుడు అక్కడ తీసుకెళ్ళి కంప్యూటర్లో తలబెట్టి ఆయన అన్నీ చూసి అన్ని టెస్ట్ చేసి అన్నాడు, మా నాన్న ముందే అన్నాడు, అయ్యా నీ కళ్ళు బాగానే కనపడుతున్నాయి, నీ కంటిలో రక్త ప్రసరణ బాగానే జరుగుతుంది, రెటీనా కూడా బాగానే ఉంది, నీ కళ్ళు కనపడతలేదంటే నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. అప్పుడు మా నాన్న అన్నాడు ఆయన ముందే, అరే ఇది దేవుడు పెట్టిందిరా, అందుకే నీకు అర్థం కావట్లేదురా అన్నాడు. ఇది దేవుడు పెట్టింది కాబట్టే ఈ మనిషికి ఏమవ్వట్లేదు, అర్థం కావట్లేదు, ఇది దేవుడు పెట్టిన జబ్బురా, నువ్వు వచ్చేసేయి అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి ఉపవాస ప్రార్థన పెట్టాడు మా నాన్న మా కుటుంబానికి. రండి ఉపవాస ప్రార్థన చేద్దాం, ఎవరిలో ఏ తప్పిదం ఉందో ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, ఎందుకు ఈ బాధ వచ్చింది అని చెప్పి ఉపవాస ప్రార్థన పెట్టి అందరం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం. నేను మాత్రం ఒప్పుకునేది లేదు, నేను ప్రార్థన చేసేది మామూలుగా ఉండేదే. వాళ్ళందరూ ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు తెలుసుగా నేను ఎక్కడికి వెళ్ళాలని, సేవకి వెళ్ళాలని చెప్పి. అయితే మంచంలో ఇలా చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఎక్కడికి వెళ్ళకూడదు, సేవకి వెళ్ళకూడదు. నేను ఒక మాట అనేవాడిని, బతకలేనివాడికి బైబిల్ సంచి. ఎవరికి బైబిల్ సంచి? బతకలేనివాడికి. బతికేవాడికి నాకు చాలా పనులు వచ్చు. ఎన్ని పనులు వచ్చో తెలుసా? మొత్తం వ్యవసాయ పనులన్నీ వచ్చు, నాట్లు వేయటం వచ్చు, కోత కొయ్యటం వచ్చు, కుప్ప వేయటం వచ్చు, కుప్ప నూర్చడం వచ్చు, అన్ని పనులు వచ్చు. ఆఖరికి తట్టలు అల్లటం వచ్చు, బొట్టలు అల్లటం వచ్చు, చేపలు పట్టడం వచ్చు, వల వేయటం వచ్చు, అన్నీ వచ్చు. అన్నీ నేర్చుకున్నాను. ఎందుకని నేర్చుకున్నానంటే మా ఊరిలో మా బంధువులలో ఒక పద్ధతి ఉంది. ఏం పద్ధతి అంటే డబ్బు బాగా సంపాదిస్తే వాడికి విలువ ఎక్కువ ఇస్తారు. మా బంధువులనే కాదు, లోకమంతా అదే ఉంది.
డబ్బున్నవాడికి ఏమిస్తారో తెలుసా? విలువిస్తున్నారు. ఇప్పుడు మనం డబ్బు ఎక్కువ సంపాదించాలి. ఏ పని చేసినా ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. అన్ని పనులు చేయాలి. ఈ పని ఆ పని ఆ పని అన్ని పనులు చేయాలి. అన్ని పనులు నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు అన్ని పనుల వల్ల డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అన్ని పనులు నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను సేవ చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్నో పనులు నాకు వచ్చినప్పుడు అని చెప్పి అలా కఠినంగా ఉండిపోయాను. అప్పుడు మా తమ్ముడు అన్నాడు ఒక మాట. ఏమన్నాడంటే, రై, మనము చిన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్ముకున్నాం. వేరే దేవుళ్ళు మనకు తెలియదు. ఈ దేవుడు ఒక్కడే మనకు తెలుసు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాడు ఎవడైనా చెడిపోయాడా? చూసావా నువ్వు ఎప్పుడైనా? దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడైనా చెడిపోయాడా? చెడిపోలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నవాడు చెడిపోలేదు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవట్లేదు? నువ్వు దేవుని మీద ఎందుకు ఆధారపడలేదు? ఒకవేళ దేవుడు నిన్ను సేవకు పిలిచాడనుకో, నువ్వేం చేయాలి? సమర్పించుకో. నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. పిలవలేదనుకో, ఏదో పని ఇస్తాడు దేవుడు. ఆ పని చేసుకుంది కానీ, ఏదో పనిలో ఉంది కానీ. ఎందుకంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను మంచి మార్కులు వచ్చాయి నాకు. కాబట్టి ఏదో పని దేవుడు, ఏదో ఉద్యోగం దేవుడు నీకు ఇస్తాడు, చేసుకుంది కానీ అసలు దేవుడు నిన్ను పిలుస్తున్నాడా లేదా తెలుసుకోకుండా నువ్వెందుకు అలా దేవునికి వ్యతిరేకం అవుతావు అన్నాడు. ఇది కూడా నిజమేగా అనిపించి, అదే మందిరంలో ఉన్నాను కదా నేను, ఆ మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను పులిపేట మీద. ప్రభువా, మాట్లాడితే సూటిగా మాట్లాడు. అటు ఇటు మర్మంగా మాట్లాడితే నాకు అర్థం కాదు. నువ్వు డైరెక్ట్గా మాట్లాడు. సూటిగా స్పష్టంగా మాట్లాడితే నేను ఇప్పుడే నీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావా? పిలిస్తే నేను నీ సేవ చేస్తాను. నాతో మాట్లాడు, మర్మం లేకుండా మాట్లాడు అని నేను ప్రార్థన చేశాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఒక స్వరం విన్నాను నేను. నీవు నా సేవకుడువు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను ఉపేక్షింపక నిన్నేం చేసుకున్నాను? ఏర్పాటు చేసుకుని, నేను నిన్ను మర్చిపోలేను అనే మాట విన్న తర్వాత నేను ఆ సమయంలో బైబిల్ తెరవటం ప్రారంభించాను. నా కళ్ళు లేవు కదా, కనపట్లేదు, వాంతులు అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బైబిల్ తెరిచి చూద్దాం కదా అనిపించి బైబిల్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా అదే మాట. రండి, దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22, 23, 21, 22 వచనాలు ఒకరు చదవండి. 44. యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచి విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగున్నట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, మల్లుకొనుము. నేను రక్షించబడిన తర్వాత నాకు ప్రశ్న ఉండేది. ఏం ప్రశ్న అంటే, పాపాలు క్షమిస్తానంటున్నాడు, నేనేం ఒప్పుకున్నాను, పాపాలు క్షమిస్తా అంటున్నాడు, క్షమించినట్టు నాకేం కనపడతలేదేంటి అనుకునేవాడిని. పాపాలు క్షమించబడ్డట్టు రుజువేంటి అనేది నాకు అర్థమయ్యేది కాదు. నీ పాపాలు క్షమించబడ్డాయా అంటే క్షమించబడ్డాయి అనేవాడిని, రుజువేంటి అంటే చెప్పలేకపోయేవాడిని. అలా ప్రశ్న ఉండేది. VBSలో రక్షించబడ్డాను నేను. VBSలో యోసేపు కథ ద్వారా, యోసేపు జీవితం ద్వారా నేను రక్షించబడ్డాను. యోసేపు ఎంతగా తన సహోదరులను ప్రేమించినాడో యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే మనల్ని ప్రేమించినాడు అని చెప్పి ఆ మాట ద్వారా నేను రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత పాపాలు ఒప్పుకున్నాను. క్షమించబడ్డాయా అంటే నా సేవ పిలుపు వాక్యము, నా ప్రశ్నకు జవాబు కూడా ఇక్కడే ఉంది. ఎక్కడుంది? 44, 21, 22లో ఉంది. 22వ వచనంలో ఉంది. ఏమన్నాడు చూడండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించున్నా, నా యొద్దకు మళ్ళకు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నా పాపాలకు విమోచన దొరికిందని నిశ్చయత, రెండవది దేవుడు నన్ను పిలుస్తున్నాడనే గ్రహింపు కలిగి నేను ఒకటే చెప్పాను, ప్రభువా, నేను నీ సేవకుణ్ణి, నీ సేవ చేస్తాను, నువ్వు నన్ను పిలిచావు గనుక నీ సేవ చేస్తాను. అప్పుడే ఆ స్వరం విన్నాను, బైబిల్ తెరిచాను, అదే దాని మీద నా దృష్టి పడింది. ఎప్పుడైతే దృష్టి పడిందో నేను చదవగలిగాను నా కళ్ళతో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా కళ్ళు బాగానే ఉన్నాయి. అంతకు ముందంటే నా కళ్ళు కనపడలేదు. ఎప్పుడైతే దేవుడికి నేను సమర్పించుకున్నానో, నీ మాట నేను వింటాను అని చెప్పానో, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా పిల్లల కంటే నా కళ్ళు ఇంకా బాగా కనపడతాయి. వాళ్ళకి అద్దాలు పడ్డాయి, వాళ్ళంత దూరంలో ఉన్న బస్సును చదవలేరు, నేను చదువుతాను. అంటే దేవుడు మళ్ళా నా దృష్టిని నాకు ఇచ్చాడు. ఇలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు
నాకు కళ్ళు కనపడకపోవటం ఏమీ లేదు. ఆ తర్వాత నుండి నేను దేవునికి ఎప్పుడైతే నేను నీ సేవకుని నీ మాట వింటానని లోబడి అప్పగించుకున్నానో అప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు, నా కళ్ళు తెరవజేశాడు, నన్ను ముట్టి బాగు చేసినాడు. అందుకే ఆ పాట ఉంది కదా, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. కాబట్టి నన్ను దేవుడు బాగు చేసి నా జీవితాన్ని స్వస్థపరిచినాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ దృష్టి మాంద్యము, దృష్టి లోపము లేదు. దేవుడు ఆ విధంగా నన్ను బాగు చేసినాడు. తర్వాత నేను సేవకు సమర్పించుకున్నాను. నేను మందిరం ఊడుస్తుంటే నాకు ఒక మాట వినబడుతుంది. ఏమో ఆ మాట తెలుసా? మీ దైవజనుడు వచ్చాడు, లారీ ఆగింది, వెళ్ళు అని. ఏంటి ఇంకా ఆయన వచ్చాడంటున్నారు సేవకుడు అంటే కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన వచ్చాడని అని వినపడుతుంది. ఏంటి అని బయటకు వస్తే కరెక్ట్గా లారీ ఆగి ఉంది, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన సరే వాళ్ళ సామాన్లన్నీ దించిన తర్వాత ఆయన ఫస్ట్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నీవు దేవుని సేవకు సమర్పించుకున్నావా అన్నాడు ఆయన. లేదంకుల్ అన్నాను నేను. ఎందుకంటే అప్పుడెందుకు చెప్పాలా అని చెప్పి లేదంకుల్ అన్నాను. అన్న తర్వాత ఆయన సామాన్లను దింపిన తర్వాత ఆయన అన్నాడు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడయ్యా, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావయ్యా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీకెట్ట తెలుసు అన్నాను. మీకెట్ట తెలుసు అంటే ఆయన అన్నాడు, ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అంటే సేవకులందరూ అట్టగా అంటారు, అందరిని ఏమంటారు సేవకు సమర్పించుకో సేవ. నేను అన్నాను అప్పుడు మాట, అందరు సేవకు సమర్పించుకుంటే విశ్వాసులు ఎవరు ఉంటారయ్యా? అందరు సేవకులు అయిపోతే విశ్వాసులు ఎవరు ఉంటారు? విశ్వాసులు ఎవరు ఉంటారు? ఆఫరింగ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ సేవకులు అయిపోతే అన్నాను నేను. అట్లా కాదు అందరినీ మనము సేవకు సమర్పించుకోమని. ఎవరు దేవుని ఏర్పాట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాకు అనిపిస్తుంది, ఏమని? సేవకు సమర్పించుకోవాలనిపిస్తుంది, నువ్వు సేవ ఏర్పాట్లు ఉన్నావని అనిపిస్తుంది, అప్పుడే వాళ్ళు అంటాము అని అన్నాడు. సరే నేనేం మాట్లాడలేదు. ఆయన నేను కలిసి మొత్తం అన్ని గృహాలు ఆయన చూపించి దర్శించిన తర్వాత ఆయన అన్నాడు, ఇక్కడ సమర్పించుకున్నాడు. లేదు ఆ రోజునే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఒకవేళ నేను సేవకు సమర్పించుకునే లెక్క అయితే నేను వెళ్ళవలసిన స్థలం ఏది, నేను ఉండవలసిన స్థలం ఏదని ఒకటి అడిగాను. రెండవది, సేవలో చాలా కష్టాలు వస్తాయి నాకు తెలుసు. ఆ సేవలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను నిలబట్టడానికి నాకు ఒక వాగ్దానం కూడా కావాలి. ఏం కావాలి? ఈ 3 విషయాలు. నన్ను పిలుస్తున్నావా? మాట్లాడు. 2, నేను పోవలసిన స్థలం ఏదో నాకు చెప్పు. 3, నాకేమి ఇవ్వాలి నువ్వు? వాగ్దానం. ఇవి ఇస్తే చాలు, నేను నీ సేవ చేస్తాను. ఏం అక్కర్లేదు ఇక నాకు, నేను నీ సేవ చేస్తాను అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుడు నాకు 3 ఇచ్చాడు, పిలిపిచ్చాడు, చూపించాను మీకు పిలుపు. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు నాకు చెప్పాడు. ఆ తర్వాత నేను చదువుతున్నప్పుడు నా దినపాఠంలో నేను ఉండగా దేవుడిచ్చిన మాట రండి చెప్తాను. నేనేం మాట మాట్లాడానో అదే మాట బైబిల్లో ఆ మనుషుడు కూడా అడిగాడు. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు 2 సమూయేలు 2 మొదటి 2 వచనాలు. 2వ అధ్యాయం 2 సమూయేలు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదున యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. చాలు. ఎక్కడ పొమ్మని? ప్రభువా నేను పోవలసిన స్థలం ఏది అంటే ఎక్కడికి వెళ్ళావు? హెబ్రోనుకి వెళ్ళావు. మరి నా వాగ్దానం ఏంటి? సేవా వాగ్దానం. దేవుడు దానికి కూడా వాగ్దానం ఇచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5 and 6 verses. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఇది నా వాగ్దానం.
సేవ వాగ్దానం. నా బాప్తిస వాగ్దానము, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటా, నీ బ్రతుకు దినములన్నిట్లు ఎవడు నీ ఎదుట నిలవనేరడు. ఇది నా బాప్తిస వాగ్దానం. నా సేవ వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడింది. ధనాపేక్ష లేకుండా నీకు కలిగిన వాడితో నువ్వేం చేయి, తృప్తిపడి ఉండు, నేను నిన్ను విడువను, నిన్నెన్నడను ఎడబాయను. అందుకనే ప్రభు నాకు సహాయుడు, నరమాత్రులు నాకేమీ చేయగలరని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అనే మాటలు ఇందులో ఉన్నాయి. ఇది నా సేవ వాగ్దానం దేవుడిచ్చినాడు. అందుకనే ఏ కష్ట సమయం వచ్చినా, ఏ అవసరత వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా ఈ మాటని జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు ఇచ్చావు కదా ఈ మాట అంటే దేవుడు ఆ మాట చేత నన్ను బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తున్నాడు. ఈ రోజు వరకు ఆ మాట ద్వారా నా సేవలో దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. హెబ్రోనుకు పొమ్మన్నాడు కదా. ఇప్పుడు నా దగ్గర మా ఊరికి వచ్చిన, మా మందిరానికి వచ్చిన దైవజనుడు అంటాడు, నువ్వు ఇక్కడే సమర్పించుకోవాలా, నువ్వు ఇక్కడే ఉండాలి, నాకు సహకారిగా ఉండాలని. లేదు కుదరదు, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా, హెబ్రోన్కి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆయన నేను కలిసి యూత్ క్యాంప్కి వెళ్ళాం. హెబ్రోన్కి యూత్ క్యాంప్లో అప్పుడు అగస్టిన్ గారు ఉన్నారు. అగస్టిన్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. అన్న, యవనస్తుడు, దేవుడు పిలుస్తున్నాడు, ఇతను దేవుని పిలుపుంది, ఇతన్ని మరి తర్ఫీదులో పెట్టుకోండి అన్నా అంటే ఆయన అన్నాడు, ఉండయ్యా కొంతకాలం అన్నాడు. అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత అగస్టిన్ గారు అన్నాడు ఒక మాట, ఏమని, నీవు అక్కడ అవసరత ఉందంట, అక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి? ఉయ్యూరికి వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ నన్ను ఉయ్యూరికి పంపించారు. హెబ్రోన్లో ఉండాలన్నది నా ఆశ, కానీ ఆయన అన్నాడు నువ్వు ఉయ్యూరికి వెళ్ళిపో అన్నాడు. ఉయ్యూరులో ఉన్నాను. ఉయ్యూరులో కొంతకాలం తర్ఫీదులో ఉన్న తర్వాత నేను దేవరపల్లి అనే స్థలానికి పెళ్లి కాకుండా అక్కడికి సేవకు పంపబడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పెళ్లి కాకుండా సేవ చేశాను. ఆ తర్వాత నాకు వివాహమైంది. నా భార్య పేరు ఎస్తేర్ రాణి. మాకిద్దరు కుమారులను దేవుడు అక్కడే ఇచ్చినాడు. పెద్దోడి పేరు రాజసుందర్ సింగ్, చిన్నోడి పేరు డేవిడ్ భక్త సింగ్. ఇద్దరు పిల్లలను దేవుడు ఇచ్చినాడు. వాళ్ళిద్దరిని అక్కడే పెంచిన తర్వాత అక్కడ చాలా పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రేమ కలిగిన సంఘం, దేవరపల్లిలో ఉన్న సంఘస్థులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అంటే సేవకుడిని తండ్రిలాగా భావిస్తారు. సేవకుని దగ్గరికి వాళ్ళు వచ్చి తండ్రిలాగా, పిల్లల్లాగా వచ్చి తండ్రిలాగా భావించి, వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నా వాళ్ళు చక్కగా ప్రార్థన చేయించుకొని ఆయన దగ్గర సలహాలు పొంది వెళ్తూ ఉంటారు. అలాగూ ఆత్మీయంగా ఉన్నారు. నాకంటే ముందు ఒక సేవకుడు ఉన్నాడు అక్కడ, చాలా పెద్ద సేవకుడు. నాకు సేవలో తర్ఫీదు కంటే సంఘములోకి వెళ్ళిన తర్వాత తర్ఫీదు నేను ఎక్కువ నేర్చుకున్నాను. ఎట్లా నేర్చుకున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న సేవకుడు 2 కాళ్ళు లేవు ఆయనకి. జాగ్రత్తగా వినండి, 2 కాళ్ళు లేవు. ఈ ఏళ్ళు కూడా లేవు ఆయనకి, సరిగా వేళ్ళు లేవు. అంటే ఆయన కుష్ఠరోగి. కుష్టు వలన, షుగర్ ఉండటం వలన ఈ కాళ్ళు పోయి, చేతులు, ఈ ఏళ్ళు లేకుండా అలా ఉండేవాడు. 3 చక్రాల బండి రిక్షా తోలుకుంటా వెళ్ళేవాడు. కానీ మంచి సేవ చేశాడు. ఆయన ఎంత సేవ చేశాడంటే, ఒక విశ్వాసి ఆదివారం రాకపోతే నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఈయన ఎందుకు రాలేదు, ఏంటి నీ బాధ అని అంత పట్టింపు కలిగి సేవ చేశాడు. బురదైపోయేది, వర్షం వచ్చి రోడ్లన్నీ బురదైపోతే కాళ్ళు ఉన్నవాళ్లే వెళ్ళలేని పరిస్థితుల్లో ఈయన పాక్కుంటూ వెళ్ళిపోయేవాడు. బురదలోనే పాక్కుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. తెల్ల బట్టలు వేసుకునేవాడు. వచ్చేసరికి మొత్తం మురికైపోయి ఉండే, అయినా అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, ఏమనిపించిందో తెలుసా, కాళ్ళు లేని ఆయన ఇంత సేవ చేస్తే కాళ్ళున్న నేను ఇంకెంత సేవ చేయాలి. ఆయన ఎర్లీ మార్నింగ్ 4కే లేసేవాడు. 4 గంటలకు లేచి మైక్ పెట్టి మైక్లో సువార్త చేసేవాడు ఆయన. ఇప్పుడు యవనస్తులు 4 గంటలకు లేకటం అలవాటు ఉంటుందా? కానీ నేను ఆయన్ని బట్టి ఆ ముసలాయన లెగ్గలిగినప్పుడు నేను ఎందుకు లేవలేను అని చెప్పి నేను 4 గంటలు లేచి నేను సువార్త చేయడం ప్రారంభించాను. అట్లా దేవుని సంఘము, నేను వెళ్ళినప్పుడు 30 మంది సంఘం ఉండేది. నేను ఆ సంఘాన్ని విడిచిపెట్టే నాటికి 150 మంది సంఘం అయ్యారు. పెద్ద సంఘం. ఆ సంఘాన్ని విడిచిపెట్టాలంటే నాకు బాధేసింది. ఎందుకు బాధేసిందో తెలుసా, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు. నేను అక్కడికి వెళ్ళి 7 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ 7 సంవత్సరాలు సేవ చేసినప్పుడు ఏ రోజు నేను మటన్ సెంటర్కి పోలేదు, చికెన్ సెంటర్కి పోలేదు, ఫిష్ మార్కెట్కి కూడా పోలేదు. అలాగని తినకుండా ఉన్నామా? ప్రతి బుధవారము, ఆదివారం 2 రోజులు అక్కడ ఈ ఎన్వి దొరుకుద్ది. ప్రతిరోజు 2 కూరలు. అంటే ఒక ఆయన చేపలు తెచ్చిచ్చేవాడు, ఒక ఆయన మటన్ తెచ్చేవాడు, ఒక ఆయన చికెన్ తెచ్చేవాడు, ఇంకో ఆయన మళ్ళీ ఫిష్ తెచ్చేవాడు. ఇలా ప్రతిరోజు వాళ్ళు తెచ్చాడు. నేను నా సొంతంగా కొనుక్కున్నది ఏ రోజు లేదు. అయినా అద్భుతంగా పోషించినాడు.
అక్కడ ఆదివారం రోజు 30 లీటర్ల పాలు మందిరానికి వచ్చాయి. ఎన్ని లీటర్లు? 30 లీటర్ల పాలు. ఎవరు? విశ్వాసులు కాదు, అవిశ్వాసులు తెచ్చేవాళ్ళు. అవిశ్వాసులు వాళ్ళు ఆదివారం రోజున తీసిన పాలు తీసినట్టు, అరే పాస్టర్ గారికి ఇచ్చిరండి రా పొండి అని వాళ్ళు చెంబులు బిందులు పంపించేవాళ్ళు మందిరానికి. అంత ప్రత్యేకమైన సేవ జరిగింది అక్కడ. ఇంత మంచి సంఘాన్ని ఎవరు వదులుకుంటారు? కానీ ఒక కండిషన్ బట్టి నేను ఆ సంఘాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఏం పరిస్థితి అంటే, నేను పెళ్లి కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళానేమో, వాళ్ళ ఇంట్లో సభ్యుడిని అయిపోయాను, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిని అయిపోయాను, ఆ గ్రామంలో ఒక సభ్యుడిని అయిపోయాను. ఏ పరిస్థితి అయినా నేను ఉండాల్సిందే అక్కడ, ఏ కార్యమైనా నేను ఉండాల్సిందే, ఏ గొడవైనా ఏ తగాదైనా నేను ఉండాల్సిందే. కాబట్టి ఇలా పరిష్కారం చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను సీరియస్గా వాక్యం చెప్తుంటే వాళ్ళు దాన్ని తీసుకోవట్లేదు. వాళ్ళ మనిషిని అయిపోయాను కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు సార్ అంటున్నారు, అంటే పనే అంటే వాక్యాన్ని వాళ్ళు తీసుకోవట్లేదు. వాక్యము తీసుకోకపోతే ఏమైపోతారు? ఒక మొక్కకి నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లను ఆ మొక్క గ్రహించకపోతే అది ఏమవుద్ది? ఎండిపోద్ది. వీళ్ళు కూడా ఏమైపోతారు? వాళ్ళు ఎండిపోతారు, వాళ్ళ మధ్యలో నేనేమైపోతాను? నేనే ఎండిపోతాను. కాబట్టి ఇది మంచిది కాదు, నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఏమని ప్రార్థన చేస్తున్నానో తెలుసా? ప్రభువా, వీళ్ళ కండిషన్ ఇది, నేను హెచ్చరిక చెప్పినా వీళ్ళు తీసుకోవట్లేదు, అలాంటప్పుడు వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోతారు, నేను కూడా చచ్చిపోతాను. కాబట్టి నేను ఇక్కడ ఉండటం క్షేమం కాదు. సమృద్ధి ఉంది, మంచిది ఉంది, గొడవలు లేవు, ఎవరు వచ్చి ఎదురుగా నిలబడి ఏంటి నువ్వు అని అడిగేవాళ్ళు లేరు, అంత బాగుంది. ఇంకో విషయం చెప్పనా, నేను పాడేరు వచ్చి 20 సంవత్సరాలు, ఇప్పటికీ పాడేరుకు వచ్చి 20 సంవత్సరాలు. అలాగే నేను వెళ్ళిన తర్వాత ఏ సేవకుడైతే అక్కడికి వచ్చాడో ఆయనకి 20 సంవత్సరాలు. ట్రాన్స్ఫర్ చేసేవాడు లేడు అక్కడ దేవరపల్లిలో. ఈ సేవకుడు మాకు వద్దనే వాళ్ళు లేరు అసలు అక్కడ, అంత మంచివాళ్ళు అంట. అలాంటి సంఘాన్ని వదిలిపెట్టి నేను ఎలా రాగలుగుతాను అని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా ప్రార్థన చేసేవాడిని తెలుసా? ఎందుకంటే భయం ఉండేది అప్పటికే సంఘాల్లో. దేవుని భయం పోతుంది మనుషుల్లో. దేవుని భయం పోయి ఎక్కడ చూసినా గొడవలు, కక్షలు, భయంకరమైన పరిస్థితులు, ముక్కలు అయిపోవటాలు, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంఘం వదులుకుంటే మళ్ళీ మనకు ఇలాంటి సంఘం దొరుకుద్దా అనే బాధలో, ఆ భయంలో నేను ఉండి ప్రార్థన చేస్తున్నాను. నా చిత్తం కాదు, నా ఇష్టం, నా కోరిక కాదు, నీకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎలా ప్రార్థించేవాడినంటే, ప్రతి గురువారం ఉదయకాలం 4 గంటలకు లేచి స్వార్థ చెప్పేవాడిని. పులిపిటికి ఇలా కట్టెను కట్టేసుకునేవాడిని. కట్టేసుకుని లోపల కూర్చొని ఎవరితో మాట్లాడేవాడిని కాదు, అక్కతో కూడా మాట్లాడేవాడిని కాదు, దేవునితోనే మాట్లాడాలి. ఆ రోజు ఎవరన్నా వచ్చారనుకో, అక్క లెటర్ రాసి పంపించేది, ఇదిగో వీళ్ళు వచ్చారు. వాళ్ళకి ప్రైజ్ లాడ్ కూడా చెప్పేవాడిని కాదు. వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడ నుండే వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని, ఆమెన్ అనేవాడిని, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలా మనుషులతో మాట్లాడకుండా, ఎవరితో ఒక దినమంతా దేవునితో అలా కొన్ని నెలల పాటు ప్రార్థించినాను. ప్రభువా, వెళ్ళటం నీకు ఇష్టమేనా? నాలో ఏదో ఆశ పుట్టిందా, కోరిక పుట్టిందా? ఇలాంటి కోరిక, ఇది దుర్బుద్ధి, ఇది పాడు కోరిక అయితే, చెడు కోరిక అయితే తీసేసేయి, నీ చిత్తమైతే జరిగించని నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. చేసినప్పుడు ఒకరోజు గురువారము సాయంత్రం 4 గంటల టైంలో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో తెలుసా? నీవు వెళ్ళు, దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపెదను. రండి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. చాలు, దేవుడు యాక్సెప్ట్ చేసినాడు. నీవు వెళ్ళు, దూరముగా ఎక్కడ పంపిస్తాను? అన్ని జనుల యొద్దకు పంపిస్తాను అన్నాడు. ఈ మాటను పట్టుకున్నాను. హెబ్రోన్కి లెటర్ రాశాను. అప్పుడు జీటీ గారు, పాల్ సుధాకర్ గారు, ఫిలిప్ గారు వీళ్ళు లెటర్ ఇస్తున్నారు. వాళ్ళకి లెటర్ రాశాను. ఏమని రాశానంటే, అంకుల్, నేను ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయిపోయింది కనుక మీరు ప్రార్థన చేసి దేవుడు మీకు సమాధానం ఇస్తే, చిత్తాన్ని బయలుపరిస్తే నన్ను ఇక్కడ నుండి ఎక్కడికైనా ఏం చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి అని నేను లెటర్ పెట్టాను. ఇలా ఈ వచ్చినా నేను పెట్టలేదు వాళ్ళకి. దూరంగా అన్ని జనుల దగ్గర పంపిస్తా అన్నాడు దేవుడు అని ఏం చెప్పలేదు నేను వాళ్ళకి. మీకు కూడా దేవుడు సమాధానం ఇస్తే మీరు పంపించండి అని చెప్తే, అప్పుడు ఆయన అన్నాడు, మధురవాడ వెళ్ళాలన్నారు. ఫస్ట్ విశాఖపట్నం దగ్గర మధురవాడ. సరే అనుకున్నాం. ఇంతలో ఆయన ఏం చేశాడంటే, పాడేరుకి లెటర్ ఇచ్చారు. పాడేరు వెళ్ళండి అని. పాడేరు అనే మాట నేను నా లైఫ్లో వినప్పటికీ
పాడేరు అన్నారని చెప్పి నేను ఆ లెటర్ తీసుకుని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాను, ఎవరిని? లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఉంటారుగా, లారీలు సామాన్లు తీసుకెళ్ళాలి కాబట్టి లారీ వాడి దగ్గరికి వెళ్ళి, పాడేరు తెలుసా అంటే వాడన్నాడు నాకు పాడేరు అంటే ఎక్కడో తెలియదు అన్నాడు. ఇంకో ఆఫీస్కి వెళ్ళాను, వాడన్నాడు ఏంటి పని అన్నాడు. పాడేరు తెలుసా అన్నాను, తెలుసు అన్నాడు. ఏంటి పని అన్నాడు. సేవ చేయటం అన్నాడు. ఎందుకు సేవ? ఏం సేవ? దేవుని సేవ. దేవుని సేవ ఇక్కడ ఊర్లు లేవా? ఈ ఊర్లో ఎక్కడో చోటు చేసుకో, అక్కడికి ఎందుకు అన్నాడు. అదేంటండి అన్నాను. పట్ట పగలే పెద్ద పులులు రోడ్డు మీద పడుకుంటాయి. ఎక్కడ? పాడేరులో. పట్టపగలే పెద్ద పులులు రోడ్డు మీద పడుకుంటాయి. అలాంటి చోటకి నువ్వెందుకయ్యా సేవ చేయడానికి? ఎంతమంది పిల్లలు? చిన్న చిన్న పిల్లలు, ఇంతంత పిల్లలయ్యా. ఎల్కేజీ యూకేజీ కూడా జాయిన్ అవ్వాలి పిల్లలు, చిన్న పిల్లలు. కాబట్టి అలాంటి పిల్లల్ని వేసుకుని ఎక్కడో పెద్ద పుల్లు పడుకునే దగ్గరికి అక్కడికి ఎందుకయ్యా నువ్వు సేవ చేయడానికి? ఇక్కడ లేవో ఊర్లు, ఇక్కడ చేయి సేవ అన్నాడు. లేదు లేదు, మా వాళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళాలంట, నేను వెళ్తాను అంటే సరే అని చెప్పి మాట్లాడాం. లారీ వేసుకుని 2003 సెప్టెంబర్ 9వ తారీఖున మేము పాడేరుకి వెళ్ళాం. పాడేరుకి వెళ్ళి చూస్తే అక్కడ ఏంటో తెలుసా పరిస్థితులు? పాములు. మందిరం నిండా పాములే. నేను గేటు తాళం తీసి మందిరంలోకి వెళ్ళాను. టాప్ మండ ముందు పాము పడింది, దాన్ని కొట్టేశాను. గేటు తీసి మందిరం తలుపు తీసి మందిరం లోపలికి వెళ్ళాను, అక్కడో పాము పడింది, అక్కడ దాన్ని కొట్టేశాను. తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి బయట తలుపు తీస్తే అక్కడో పాము పడింది, అక్కడ పామును కొట్టేశాను. ఇలా పాములే పాములు, ఎక్కడ చూసినా పాములే. ఎంత పాములో తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో తెలుసు. అక్కడ నేను అక్క పిల్లలు కూర్చొని భోంచేస్తున్నాం. ఇంట్లో మధ్య గదిలో బెడ్రూమ్లో భోంచేస్తున్నాం. నా పక్కనే వచ్చింది పాము. భోజనం చేసేటప్పుడు పక్కనే వచ్చింది పాము. పక్కనే వచ్చేసి ఇటు పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏమైనా ఇబ్బంది అవుద్ది. నేను కేకలేసాను అనుకో వాడికి ఇబ్బంది అవుద్ది. అందుకనే రే పామురా, జాగ్రత్తగా ఉండండిరా అన్నాను కాముగా. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడిన తర్వాత ఆ పక్కన ఒకడు ఉంటే వాడికి చెప్పాను, రే నీ దగ్గర ఏముంటే తీసుకురారా, కర్ర ఉంటే కర్ర, కత్తి ఉంటే కత్తి తీసుకురారా అన్నాను. తీసుకొచ్చాడు. అంటే మనం ఊగిపోకూడదు, కంగారు అయిపోయి అడావిడి చేయకూడదు, కాముగా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే మనము ఒక చెట్లాగా అయిపోవాలి. చెట్లాగా అయిపోతే ఒకటి చెట్టు అనుకుంటానికి కాముగా ఉంటుంది. అది మనం కదిలామనుకో ఎవరే మనిషి అనుకుంటుంది అది. అందుకని చెట్లాగా అయిపోవాలి. నేను కూర్చొని భోంచేస్తున్నా, అది వచ్చేసింది. వచ్చేసరికి ఇంట్లో మంచం కింద నుండి వచ్చేసింది. వచ్చేసరికి వాడు వచ్చాడు, కొట్టేశాడు. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అన్ని పరిస్థితులు ఉన్నాయి అక్కడ, అన్ని పరిస్థితుల్లో దేవుడు సాయం చేశాడు. దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. నాకు ఇచ్చిన 2 కుమారుల్ని దేవుడు ఆస్వాదించినాడు. పెద్దోడి విషయంలో మేము ప్రార్థన చేశాం, ప్రభువా ఇది కూడా మీకు అవసరమే. నేను చెప్పాలా మాట, యవనస్తులు కదా మీరు. వివాహం ఎవరిని చేసుకోవాలన్నా దేవుడు చెప్తాడు, ఏం చదవాలన్నా దేవుడు చెప్తాడు. అర్థమవుతుందా? పెళ్ళి ఎవరిని చేసుకోవాలో నువ్వు ఇష్టపడి నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు, చూస్తాడో చూడడో చెప్పలేను. అది నీ జీవితము చివరిదాకా వెళ్తుందో వెళ్ళదో చెప్పలేం. ఎందుకో తెలుసా? ప్రేమలు ఈ దినాల్లో చాలామందిని పాడు చేస్తున్నాయి. అందుకనే ప్రేమలు దోమలు పక్కన పెట్టి నిజమైన యేసుని ప్రేమించండి. ఆ యేసు మిమ్మల్ని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడిని అడిగితే ఏం చదవాలో, ఏ కోర్సు చదవాలో అడిగినా దేవుడు చెప్తాడా? చెప్పడా? చెప్తాడా? మన బైబిల్లో బైపీసీ ఎంపీసీలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయా? లేవా? సరే, మా వాడు 10th క్లాస్ అయిపోయింది. రాజేష్ సుందర్ సింగ్ పెద్దోడిది 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడు అన్నాడు, డాడీ ఇంటర్మీడియట్ ఏం చదవాలో చెప్పు డాడీ, అది చదువుతాను. వాడికి మ్యాథ్స్ బాగొచ్చు, సైన్స్ బాగవచ్చు. ఏం చదివితే ఏం చెప్తే అది చదువుతాను డాడీ అన్నాడు. నేను అన్నా, నువ్వు దేవుని చిత్తం కనిపెట్టరా అన్నాను. డాడీ నాకు చేత కాదు కదా, నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు నా విషయంలో దేవుని చిత్తం కనిపెట్టి ఏం చదవమంటే అది చదువుతాను డాడీ. సరే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ ఆరంభం నుండి ప్రార్థన చేశాం, చివరిదాకా ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడాడేమో కానీ నేను గమనించుకోలేదు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాసు పరీక్షలు రాసిన దగ్గర నుండి వీళ్ళు వచ్చేస్తారు మన దగ్గరికి. ఎవరు? చైతన్య, నారాయణ వాళ్ళు వచ్చేస్తారు కదా. నేను ముందే ప్రార్థన చేశాను, ఏమని? ప్రభువా మా ఓడు ఎందులో జాయిన్ అవ్వాలో ఆడే రావాలి, ఇంకెవరు రాకూడదు మా ఇంటికి. అయితే నారాయణ వాడే వస్తున్నాడు, చైతన్య వాడు చుట్టూ తిరుగుతున్నాడు కానీ మా దగ్గర రాలా. నారాయణ వాడు వచ్చేసాడు. వచ్చేస్తే అన్నాను, నీ కాలేజీలోనే జాయిన్ చేస్తానన్నాను. వాడన్నాడు, ఎంపీసీనా బైపీసీనా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎంపీసీనో బైపీసీనో నేను దేవుణ్ణి అడిగి చెప్తానయ్యా అన్నాను. వాడు పక్కున్నది అన్నాడు, ఇదేంటి ఎంపీసీ బైపీసీ దేవుణ్ణి అడగటం ఏంటి అన్నాడు. అంటే నేను అన్నాను, లేదు నేను దేవుణ్ణి అడిగి చెప్తానన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. 1 వారం ఆగిరా అన్నాను. 1 వారం ఆగి వచ్చాడు వాడు.
నా దగ్గర జవాబు లేదు. ఏం చెప్పాను? ఎంపీసీలో వైపీసీలో దేవుడిని అడిగి చెప్తానన్నా, దేవుడు చెప్పలేదు. ఇంకో వారం ఆగిరా అన్నాను. ఇంకో వారం ఆగి నవ్వుకుంటూ వస్తున్నాడు వాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, దేవుడు ఏం చెప్పాడా అని నవ్వుకుంటూ వస్తుంటే నాకు బాధ వేసింది. ఎందుకు ఈ మాట? ఏదో ఎంపీసీ వైపీసీ చెప్పేస్తే బాగుండు, పెద్ద ఎచ్చుగా ఏమన్నావు? దేవుడిని అడిగి చెబుతాను, నువ్వు ఏం చెప్పలేకపోతున్నాడు దేవుడు, నువ్వేం చెప్పగలవు అని భయపడిపోతా కొద్ది బాధ కలిగింది. కానీ నాకు సరే ప్రార్థన చేద్దామని చెప్పి ఒకరోజు బైబిల్ తీసుకొని దినపాటు నేను చదువుకోవడానికి మందిరంలోకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఇలా అనుకొని వెళ్తున్నాను, ఇదంతా నీ చాదస్తం, ఎంపీసీనో బైపీసీనో ఏదో ఒకదాన్ని ఏం చేయాలా, జాయిన్ చేయాల్సింది. పైగా దేవుడు చెప్తాడని చెప్పి మరీ వాడికి చెప్పి ఇప్పుడు నువ్వు ఏం చేయాలో చెప్పకుండా ఎట్లా పరిస్థితి, ఇదంతా నీ చాదస్తం, బైపీసీ ఎంపీసీలు బైబిల్లో ఉంటాయా అని చెప్పి వెళ్ళాను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను నేను. వాడికి ఏమో గట్టిగా చెప్పేశాను గొప్పగా, ఇప్పుడేమో నేనేం చెప్పలేకపోతే, నువ్వు చెప్పకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, కాబట్టి వీడిని ఎక్కడ జాయిన్ చేయాలో నువ్వు చెప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. నా దినపాఠం చదువుతున్నాను. రోజుకు 3 అధ్యాయాలు చదువుతాను నేను. ఆ 3 అధ్యాయాల్లో ఒక అధ్యాయం చదువుతా ఉన్నాను. చదువుతుంటే ఏస్కేల్ గ్రంథంలో మందిరము తూర్పు గుమ్మము నుండి, మీరు తీయొద్దులేని తర్వాత చెప్తాను, మందిరము తూర్పు గుమ్మము నుండి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమస్తము ఏమవుద్ది, బ్రతుకుతుంది. 1000 మూరలు కొలిచి చూస్తే శీలమండలం అవుతుంది, 1000 మూరలు కొలిచి చూస్తే మోకాళ్ళు అవుతుంది, 1000 మూరలు కొలిస్తే నడుములవుతుంది, 1000 మూరలు కొలిచి చూడగా అందనంత లోతు వచ్చింది. ఆ చెట్టుకు, ఆ నదికి ఇరువైపులా ఏమున్నాయి, చెట్లు ఉన్నాయి, చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, ఈ నదిలో సమస్త జీవరాశులు ఉన్నాయి. దాని యొక్క కాయలు ఆహారానికి, ఆ చెట్ల కాయలు, ఆ చెట్ల ఆకులు ఔషధానికి అని ఉంది. ఔషధం అంటే ఏంటి? మెడిసినా డ్రగ్గా? ఔషధం అంటే ఏంటి? మెడిసినా డ్రగ్గా? ఇంగ్లీష్ బైబిల్ తెరిచాను, ఏంటిది? మెడిసిన్. మెడిసిన్ అంటే ఇప్పుడు దేంట్లో జాయిన్ చేయాలి? నిజమేనా? మెడిసిన్ అంటే బైపీసీనా? సరే, మెడిసిన్ నువ్వు రాగానే ఓహో బైపీసీ అనుకుని మళ్ళీ పైకి వెళ్ళాను. మళ్ళీ చదువుతా వస్తుంటే ఏముందో తెలుసా? చెట్లు, ఆకులు, కాయలు, ఇవన్నీ బోటనీ. మనుషులు, జంతువులు, చేపలు, పక్షులు, జీవరాశులు, ఇవన్నీ ఏంటి? బోటనీ, జువాలజీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వాడిని ఎక్కడ జాయిన్ చేయాలా? అలాగే బైపీసీ జాయిన్ చేశారండి. దేవుడు మాట్లాడే దేవుడు. నీ లైఫ్ని సెటిల్ చేయాలంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు సెటిల్ అవుతావు. దేవుని మాటలు నీ జీవితాన్ని స్థిరపరుస్తాయి, బలపరుస్తాయి. ఇంతకంటే ఆధారాలు ఏమైనా కావాలా నీకు? దేవుడు మాట్లాడతాడంటానికి. ఎంపీసీ బైపీసీ జాయిన్ చేశాను వాడిని, వాడు చక్కగా చదివాడు, ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ దేవుడు ఇచ్చాడు. ఆదిలాబాదులో ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఔత్సర్జన చేస్తున్నాడు. రేపు మార్చికి ఇంకా 2 monthsలో వాడు ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అవుతుంది. అంటే దేవుడు వాడిని ఆస్వాదించినాడు. ఎవరి మీద ఆధారపడితే? దేవుని మీద ఆధారపడితే. మీ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కూడా మీరు ఎవరికి ప్రార్థన చేయాలా? దేవుడు చెప్తాడో చెప్పడా? తప్పకుండా చెప్తాడు. తొందరపడి రాంగ్ స్టెప్ అయ్యివాకండి. అలా స్టెప్ వేశారా వెనక్కి తీసుకోలేరు. జీవితకాలం అంతా ఏడుస్తూ బతకాల్సిన పరిస్థితి. ఎప్పుడు రాంగ్ స్టెప్ అయ్యివాకండి. కంటికి కనపడేదంత బంగారమో కాదు, మెరిసేదంత బంగారం కాదు, నువ్వు అనుకున్నదంత మంచిది కాదు. యవనస్తులు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసావా లైఫ్లో మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఏదైనా వేసి ఉంటే ఈరోజైనా సెటరేట్ అయిపో, వెనక్కి తీసుకో, యూటర్న్ తీసుకోకుండా ఏ పనిగా పోయావనుకో భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఏది మేలో ముందే మనకంటే ముందు ఆయనకి తెలుసు. మన జీవితం ఏంటో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సమస్తం ఎరిగినవాడు, మన భవిష్యత్తు ఎరిగినవాడు, మనల్ని పుట్టించింది, మన యొక్క భవిష్యత్తు అంతా తెలుసు ఆయనకి. మన దినాల్లో ఒకటైనా కాకముందే మన దినాలను ఎక్కడ రాశాడు? ఆయన గ్రంథంలో రాశాడు. అంత గొప్ప దేవుడు ఈ దేవుడు. కాబట్టి ఈ దేవుడిని నమ్ముకున్న మనము ఇలాంటి గ్రహింపుతో ఉండాలి. అలాగే చిన్నోడి విషయంలో కూడా ప్రార్థించాం. చిన్నోడి సంగతి ఈసారి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు వాడు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. కాబట్టి దేవుడు వాడిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనమే యథార్థంగా ఉన్నాం, అందుకే మేలు పొందట్లేదు. మేలు పొందాలంటే డెఫినెట్లీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యథార్థంగా ఉండి తీరాల్సిందే. యథార్థంగా ఉంటే నీ పక్షంగా దేవుడు మేలు చేసి తీర్తాడంతే. ఆ మాట అబద్ధం కాదు కదా, సత్యమేనా? దేవుని వాక్యం ఏదైనా అన్ని సత్యమే.
అందుకని దేవుని వాక్య ప్రకారం మనం ఉండాల్సిన అవసరత ఉంది. అలాగూ దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడు. 20 సంవత్సరాలు ఎక్కడున్నామో తెలుసా? పాడేరులో ఉన్నాం. పాడేరులో మమ్మల్ని ఎంతగానో దేవుడు ఆస్వాదించినాడు. ఎట్లా ఆస్వాదించినాడో ఒక సందర్భాన్ని నేను మీకు చెప్తాను. దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు నమ్ముకొని వచ్చాను సేవకి? దేవుడు నమ్ముకొని. దేవుడు పిలిస్తే వచ్చాం, మనుషులు పిలవలేదుగా. దేవుడు పిలిచినప్పుడు వచ్చాం కనుక దేవుడు ఆశీర్దిస్తాడు. ఎలా ఆశీర్దిస్తాడు? నేను సైకిల్ మీద తిరిగేవాడిని. ఎక్కడ? పాడేరులో. సైకిల్ మీద తిరగటం అంటే ఎలాగో తెలుసా? మీకంతా ప్లెయిన్ ఏరియా, ఇదంతా మాది కొండలు ఉంటాయి. పెద్ద కొండ వచ్చేది. ఈ సైకిల్ని నెట్టుకుంటా కొండ మీదకి వెళ్ళేవాళ్ళం. ముందు 2 పిల్లల్ని కూర్చోబెట్టుకునేవాడిని, నేను సీటు మీద కూర్చునేవాడిని, అక్కనే వెనకాల కూర్చోబెట్టుకునేవాడిని. విజిటింగ్కి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళి వదిలేసేవాడిని. సైకిల్ వదిలేస్తే ఏమైపోయేది? జర్ర వెళ్ళిపోయేది. మళ్ళీ దిబ్బరాగానే మళ్ళీ అందరం దిగేసి మళ్ళీ ఎక్కేసేది. అక్కడ ఎక్కిన తర్వాత మళ్ళీ అందరూ ఎక్కేది, మళ్ళీ జుమ్ముని దిగిపోయేది. ఇట్లా వెళ్ళేవాళ్ళం, ఇలా దర్శించేవాళ్ళం సైకిల్ మీద. ఆ సైకిల్ ఇప్పటికీ ఉంది నా దగ్గరే. ఇప్పుడు ఇలా సైకిల్ మీద వెళ్తా ఉంటే ఒక బ్రదర్ వచ్చి అన్నాడు, బ్రదర్ మీరు సైకిల్ మీద వెళ్తున్నారు, మేమందరము అక్కడ ఉన్నవారందరూ ఎంప్లాయీస్, మంచి మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు నేను వచ్చిన కొత్తలో వాళ్ళందరూ ఉంటే తర్వాత వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినారు. అయితే వాళ్ళందరూ అన్నారు, మేమందరమేమో బైకుల మీద కార్ల మీద వెళ్ళిపోతున్నాం, మీరేమో సైకిల్ మీద వెళ్తే బాగోదు బ్రదర్, మీరు ఏం తీసుకోండి, స్కూటర్ తీసుకున్నాడు. బజాజ్ చేతక్ కొని ఇచ్చాడు ఒక ఆయన, బజాజ్ చేతక్. ఆ చేతక్ మీద తిరిగేవాళ్ళం. చాలా దూరాలు వెళ్ళిపోయేవాడిని చేతక్ మీదే, వందల కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసేవాడిని చేతక్ మీద. వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక ఆయన ఒకరోజు, నాకు ఒక ఆశ ఉండేది, ఈ మాట కూడా చెప్పాలి మీకు. ఒక ఆశ ఉండేది. ఏంటి ఆశ అంటే ప్యాషన్ ప్లస్ కొనుక్కోవాలని. ఏంటిది? హీరో హోండా ప్యాషన్ ప్లస్ కొనుక్కోవాలని ఒక ఆశ ఉండేది. ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమంటే నాకు ఇస్తారా మీరు లోన్ అంటే, ఇస్తాము 20,000 కట్టండి, నెలకు 2,000 కట్టండి, మీకు ఇచ్చేస్తానన్నాడు. సరే తప్పకుండా అంటే ఒక ఆవిడ వచ్చింది మా దగ్గరికి. ఆవిడ వచ్చి అంది, అయ్యా నేను ఒక మాట అనుకుంటున్నాను, మాది స్థలము 3 లక్షలు పలుకుతుంది. ఎన్ని లక్షలు? 3 లక్షలు పలుకుతుంది. 5 లక్షలు వచ్చిందనుకో, 3 లక్షలు పలికే 5 లక్షల దాకా వచ్చిందనుకో, నేను నీకు ఒక 20,000 ఇస్తా. అంటే 20,000 ఇచ్చిందంటే ఏమొచ్చేసినట్టు? మనకి బైక్ వచ్చేసినట్టే. సరే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత 5 లక్షలు కాదు 11 లక్షలు వచ్చింది ఆవిడికి. 3 లక్షలు రావాల్సిన సైటు ఎంత వచ్చింది? 11 లక్షలు. 11 లక్షలు వస్తే 11 పైసలు కూడా తేలేదు ఆవిడ. 11 ఎంత ఇస్తుంది ఆవిడ? 20,000 ఇస్తుంది. ఒక్క పైసా కూడా, 11 పైసలు కూడా ఇవ్వలేదు మనకి. ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇవ్వలేదని మనం ప్రైజ్ లాట్ చెప్పడం మానేద్దామా? ఇప్పుడు డబల్ చెప్పాలి వాళ్ళకి. ఎవరికి? ఇస్తానని ఇవ్వలేదనుకో డబల్ చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్పామనుకో మళ్ళీ నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇవ్వలేదని చేసేసాడని మళ్ళీ మందిని మానేస్తారు. కాబట్టి ఇంతవరకు ఒకసారి పలకరించేవాళ్ళు ఇప్పుడు 2 సార్లు పలకరించాలి వాళ్ళని. ఎందుకని? మళ్ళీ వాళ్ళ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఆ ఫీలింగ్ రాకుండా వాళ్ళు ఇవ్వకపోగా మళ్ళీ మన మీద ఏం నిందేస్తారో వాళ్ళు తెలియదు. అందుకనే వాళ్ళు ఇంకా బాగా పలకరించాలన్నమాట. ఈ టెక్నిక్స్ ఉంటాయి సేవలో, మరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా పలకరించాలి ఆవిడ. పలకరించి అట్లా చేసి ఆమెని మొత్తానికి మందిరం మానకుండా నేను ఒకటి ఆమె వచ్చి అంది, అయ్యా నేను ఇవ్వలేకపోతే. అక్క నువ్వు ఇవ్వద్దు, ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలని రూల్ ఏముంది? రూల్ ఏమనుందా? ఏం లేదు కదా. నీకు కలిగితే ఇస్తావు, ప్రేరేపణ ఉంటే ఇస్తావు, ప్రేరేపణ లేకపోతే ఇవ్వలేదు. దాని గురించి నువ్వు బాధ పెట్టుకోవద్దు, నాకు ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. నేను కూడా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఒకటే ఆలోచన చేస్తాను. ఏంటి ఆలోచన అంటే ప్రేరేపణ ఉంటేనే మన దగ్గరికి వస్తాయి, ప్రేరేపణ లేకపోతే రావు. కాబట్టి ప్రేరేపణ లేదనుకో అనుకుంటాను నేను, అంతే అన్నాను. సరేనయ్యా అంది. ఆమె ఇవ్వకపోవటం నాకు మేలైంది. ఎంత మేలైందంటే అనకాపల్లిలో జాన్సన్ బ్రదర్ అని ఉన్నాడు. ఎవరు? లాజరస్ పద్మసక్కళ్ళు. వాళ్ళ అబ్బాయి మా దగ్గర అక్కడే పనిచేస్తున్నాడు ఆయన. పద్మసక్కది బర్త్డే. ఆ రోజు అనకాపల్లి రమ్మన్నారు, వెళ్ళాను, వాక్యం చెప్పాను, భోజనం పెట్టారు, తిన్నాను. అన్నారు మీకేం కావాలో కోరుకో అన్నారు. నేను అన్నాను యమహా కావాలన్నాను. యమహా కావాలంటే ఇది నేను అడిగింది యమహా. వాళ్ళు ఏమనుకుంటే ఈ యమహా వాళ్ళకి అర్థం కాల, అన్నకి యమహా బైక్ కావాలనుకుంటా అనుకున్నారు. యమహా బైక్ కావాలనుకుంటా అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా బలుక్కొని అన్నారు, అరే అన్నకి స్కూటర్ ఉంది, నడుము వాచిపోతుంది, అన్నకి తోలి చిన్న కిందకు ఉంటుంది కదా, యమహా బైక్ కావాలంటే నేను బైక్ కాదు ఇది కీబోర్డు అని చెప్పాను. చెప్తే కీబోర్డు ఎప్పుడైనా కొనొచ్చు అన్నా, మీకు బైక్ కావాలన్నా అని చెప్పి అప్పటికప్పుడు నన్ను తీసుకెళ్లారు షోరూమ్కి. తీసుకెళ్ళి అప్పుడు 56,000 హోండా షైన్. వాళ్ళు అన్నారు మీకు ఏది ఇష్టం అన్న బైకుల్లో అంటే ప్యాషన్ ప్లస్ అన్న. ప్యాషన్ ప్లస్ ఏం బాగుంటుందన్న, అది తక్కువ రేటు, ఇది ఎక్కువ రేటు, రెండోది మీ పర్సనాలిటీకి బాగుంటుంది. ఏది? హోండా షైన్ బాగుంటుంది, తీసుకోండి అన్న అని చెప్పి 56,000 అక్కడ కట్టి ఆ బండి నా చేతికి ఇచ్చారు.
అదే 20,000 ఆమె ఇచ్చి ఉంటే ఇప్పటికి నేను కట్టుకుంటూ ఉండాలి. ఏంటి ఈఎంఐలు కట్టాల్సి ఉండేదిగా. ఆమె ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఆ బాధ నాకు తప్పింది. దేవుడు అలా సాయం చేశాడు. అలా దాని మీద పని చేయడం ప్రారంభించాను. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చారు. పరిచర్య విస్తరించిన తర్వాత వచ్చి అన్నాడు, టాటా సుమో తీసుకొచ్చి అన్న ఇగో తాళాలు పరిచర్యకి వాడుకో అన్నా అని ఇచ్చేశాడు. ఏంటిది టాటా సుమో తర్వాత ఎలియాజర్ అన్న మేము వెళ్ళాం అక్కడికి. ఒకసారి వెళ్ళి దాని సర్వీస్ అయిపోయింది, దాన్ని ఇచ్చే స్కార్పియో తీసుకున్నాం. స్కార్పియో మీద సేవ చేసాం. మొత్తం చాలా ప్రాంతాలు చేసి సేవ చేసిన తర్వాత స్కార్పియో 15 years అయిపోయింది, దాన్ని ఇచ్చేసి ఇప్పుడు డిజైర్ తీసుకున్నాం. డిజైర్ మీద అంటే ఫ్యామిలీగా ఎక్కడికైనా వెళ్ళి పరిచర్యకి వెళ్ళడానికి రావడానికి వీలవుద్దని చెప్పి నైట్ టైం నేను ఘాటీలో రావాలి. ఘాటీలో ఏముంటాయో తెలుసా? ఏముంటాయి? ఎలుగుబంట్లు ఉంటాయి, చిరతపుల్లు ఉంటాయి, చాలా భయంకరమైనవి ఉంటాయి. ఒకరోజు నేను ఒక యవనస్తుడు బైక్ మీద వెళ్తా ఉండగా జింక వచ్చేసింది రోడ్డు మీదకి. జింక తెలుసుగా, డీర్ వచ్చేస్తే నేను అన్నాను, VBS ఉంది మాకు పాడేరులో. ఇంకో వారంలో VBS ఉంది, ఇది వచ్చేసింది, దీన్ని కోసేద్దాం మనం, అలా పెట్టేద్దాం మనం అని చెప్పి నేను ఇలా బండి పట్టుకొని దాని కళ్ళల్లోకి లైటింగ్ వేస్తాను, నువ్వు దిగి దాన్ని కాలు పట్టేసేయని చెప్పాను. అని చెప్పి నేను లైటింగ్ వేసాను వాడికి. లైటింగ్ వేస్తే వాడేం చేశాడో తెలుసా? వాడు దిగేసి దాని కాళ్ళ మీదకి అది ఒక్క తన్ను దండిందండి. ఒక్క తన్ను దాన్ని ఎగిరింది అవతలకి. ఎగిరిన తర్వాత అన్నా పరిగెత్తాం, నువ్వు కూడా బండి స్టాండ్ అయ్యి అన్నాడు. అప్పుడు నాకు ఫ్లాష్ వెలిగింది లైటు. ఏంటో తెలుసా? అరే ఇది ఎక్కడో అడవిలో ఉండాల్సిన జంతువు అడవి చివరకు వచ్చిందంటే దీన్ని ఏదో తరుముతుంది. మనం ఎక్కడ ఉంటాం క్షేమం కాదు, పదా బండి ఎక్కువ వెళ్ళిపోదాం పదా అని చెప్పి గవ్వా మళ్ళీ మేము పాడేరు వచ్చేసాం. అలా భయంకరమైన ప్రదేశం. 3412 అడుగులు ఎత్తుంటుంది సముద్ర మట్టానికి. ఎంత ఉంటుంది? 3412 అడుగులు ఎత్తులో ఉన్నాం మేము. అందుకనే మాకు చలి, భయంకరమైన చలి అన్నమాట అక్కడ. మరి ఈ టైంకే స్టార్ట్ అయిపోద్ది. కొద్దిసేపటికి మనుషులు ఎవరు కనపడరు, అంత దూరంలో ఉన్న మనిషి కూడా కనపడ్డాం. అలాంటి పరిస్థితి. ఉదయం 10 గంటల దాకా సూర్యబాబు రాడు. సూర్యబాబు తెలుసా? సూర్యుడు ఎప్పుడు దాకా? ఉదయం 10 గంటల దాకా రాడు. ఆయనకు కూడా భయమే. 10 గంటలకు వస్తే నేను ఎక్కడ చల్లాడిపోతానని ఆయనకు కూడా భయమే. 10 గంటల తర్వాత వస్తాడు. అలాంటి ప్రదేశం. అక్కడ దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పరిచర్య ప్రారంభించి పరిచర్య జరిగించడానికి సహాయపడ్డాడు. రెండవది, అక్కడ ఇప్పటికి ఒక 5 బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ప్రభు సహాయపడ్డాడు. ఇంకా కొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలి. అక్కడ ఆ ప్రాంతం అంతా పరిచర్య జరగాలని మా కొరకే మీరు భారంగా ప్రార్థన చేయండి. అనేక ఆత్మలు దేవుని కొరకు సమకూర్చే దాని కొరకు దేవుడు సహాయపడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటే, దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పటికీ ఏమవడో తెలుసా? చెడిపోడు. అందుకని నేను చెప్పే మాటలు 2 ఉంటాయి. ఒకటి, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు ఏమవడు? రెండవ మాట, విశ్వసించువాడు సిగ్గుపరచబడడు. మూడవ మాట, విశ్వాసము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, గట్టిగా చెప్పాలి, విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపరచబడడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. దేవుణ్ణి బట్టి అలా జీవించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అలా కూడా మన జీవితాల్లో ముందున్న దినాల్లో నమ్మకంగా జీవించినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. మాథ్యూ అన్న, కమాన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జగన్నాథి అమూల్యమైన సమయంలో ప్రభువా, దేవుని బిడ్డలు ఎంతో కాలము ప్రార్థించి ఎదురు చూసిన ప్రకారంగా ప్రభువా, ఈ ప్రాంతంలో హెబ్రోన్ బేర్షెబా ప్రార్థన మందిరాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు. మీ దాసులు దైవజనులు విద్యాసాగర్ అన్న గారిని బట్టి, దేవరాకను బట్టి కూడా వందనాలు, వారి కుమారుని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా యొక్క హాలిడేస్లో ప్రభువా మరి యూత్ మీటింగ్ కలిగి ఉండడానికి మీరు ఇష్టపడినందుకు కూడా మీకు వందనాలు. ఆయా ప్రాంతాల నుండి కొంతమంది బిడ్డలు మీరు నడిపించినందుకు వందనాలు. గత రాత్రి నుండి ప్రారంభించినటువంటి యొక్క పరిచర్ని ప్రభువా ఈరోజు కూడా దిగ్విజయంగా మీరు జరిగిస్తున్నందుకు కూడా మీకు వందనాలు. మరి దూర ప్రాంతం పాడేరు నుండి మీ దాసులు
ప్రభువా నడిపించి ప్రభువా ఉదయకాలం నుండి ప్రభువా ప్రత్యేకంగా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కూడా మీకు వందనాలు. దయల తండ్రి, ప్రేమ మా దేవ, ఈ అమూల్యమైన సమయంలో మీ దాసుని యొక్క వ్యక్తిగత సాక్ష్యం ద్వారా కూడా మాతో అనేకమైన విషయాలు మీరు పంచుకున్నందుకు కూడా మీకు వందనాలు. ప్రభువా ఆత్మ సంబంధించినటువంటి ఎంతోమంది దైవజనుల యొక్క ప్రార్థనా ఫలితంగా వారి యొక్క తల్లిదండ్రులు ప్రభువా, అలాగనే ఆత్మీయమైనటువంటి దైవ సేవకులు ఎంతోమంది ప్రభువా ప్రార్థనా ఫలితంగా మీ దాసుని అభిషేకించుకుని ఆయా ప్రాంతాల్లో వాడుకుంటూ వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబ జీవితం గురించి